డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 19 స్పీచ్ అంటున్నది. ఏముంటుందమ్మా? స్పీచ్, మాట్లాడండి, రైట్ టు స్పీచ్, పత్రికా స్వేచ్ఛ. సో తెలంగాణలో ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు అనేది ఉంది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అనధికారికంగా ఎన్నో విద్యా సంస్థలు ఈరోజు ఉన్నాయి. ఏ రోజో చంద్రబాబు నాయుడు 25 సంవత్సరాల క్రిందట విజిలెన్స్ అనేది దాడులు చేయించేవాళ్ళు. మరి ఈరోజు విజిలెన్స్ దాడులు అనేటివి కనుమరుగైపోయినాయి. ఈరోజు విద్యా సంస్థల మీద కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అనేది ఈరోజు తెలంగాణ సంపదని దోచుకుంటున్నారు. వాళ్ళపై ఉక్కుపాదము ఎందుకు మోపట్లేదు పాలకులని నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన నుండి, తెలంగాణ జాగృతి నుండి అడుగుతున్నాను. మరి ఇలాంటి సమాజం, ఇట్లా సమాజం వెనుకబడిపోతుంటే మన ఇలాంటి సమయంలో ఒక కొత్త పార్టీ మా కవితమ్మ గారు ఆవిర్భవించడం జరిగింది, టీఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన. ఇక మీదట జరిగే ఈ అన్యాయాలు, అక్రమాలకు ఉక్కుపాదం మోపడానికి మా కవితమ్మ గారు పెద్దపీట వేస్తున్నారు. పెద్ద ప్రణాళిక అనేది ఉంది విద్యా, వైద్యం మీద, రైతు సమస్యల మీద. మరి ఇంత మటుకు ఈరోజు ఏ విధంగా అయితే పాలకులు నెగ్లిజెన్సీ చేస్తున్నారో, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇటు విద్యాశాఖ చైర్మన్ గారు కానివ్వండి, ఇటు ఆర్డీఓ ఎండిఓ గారు కానివ్వండి, మరి విద్యా సంస్థల మీద ఈరోజు ఫీజులు ఎంత పెరిగిపోతున్నాయంటే, మా ఇంటి దగ్గర ఒక లక్ష్మక్క అని ఉంటుంది. ఆమెకు అడిగిన నేను, ఏం లక్ష్మక్క ఏంటి సంగతి, ఎక్కడ పోయి వస్తున్నావు అని అడిగిన. ఆమె ఏమంటుంది, అన్న బాబును స్కూల్కి ఇచ్చిపెట్టి వస్తున్నా అన్న. సరే ఏంటి లక్ష్మక్క, మొన్నటిదాకా మరి 2 ವರ್ಷల పుస్తల తాడు ఉండే, పుస్తకం ఉండే, బాగానే ఉంటుంది కదా, మరి ఈరోజు ఎందుకు నూలు దారం కట్టుకొని పసుపు కొమ్ము కట్టుకొని ఉన్నావు ఎందుకు లక్ష్మక్క అని అడిగినాను. ఏం చేయాలన్నా, 30,000 డొనేషన్ కడుతున్నా, 20,000 స్కూల్ ఫీజు కడుతున్నా, డ్రెస్ సపరేటు, బెల్ట్ సపరేటు, బుక్స్ సపరేటు, అన్నీ సపరేటు, మొత్తం కలిపి 60,000 అయిందన్న. అందుకోసమే ఈ తాళి బొట్టు అనేది అమ్మేసి, బంగారం తాళి మరియు పుస్తకం అమ్మేసి ఈ నూలు తాడు మరి పసుపు కొమ్ము కట్టుకోవాల పరిస్థితి ఈరోజు తెలంగాణలో మహిళలు ఈ విధంగా ఎంతో ఇబ్బందులు పడి వెనకబడిపోతున్నారు. వీటన్నిటికీ సమాధానం ముఖ్యమంత్రి గారు మరియు పాలకులు అనేది సమాధానం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? సమాజం ఎక్కడ పోతుంది తెలంగాణ సమాజం అని నేను అడుగుతున్నా ఈరోజు. అంటే మీ ఆలోచనలో మీరు, మీ పథకాలలో మీరు ఇక్కడ అనధికారికంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి, భారత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంతవరకు తెలంగాణ సమాజం వెనుకనేబడి ఉన్నది. విద్యా వ్యవస్థ వెనుకనేబడి ఉంది, వైద్యం వెనుకనేబడి ఉంది. ఆనాడు నైజాం సర్కార్ కాలంలో, నైజాం ఉద్యమంలో విద్యను పట్టించుకోవాలా, ముల్కీ ఉద్యమంలో విద్యను పట్టించుకోవాలా, రజాకర్ల ఉద్యమంలో విద్యను పట్టించుకోవాలా, అట్లాగే ఇడ్లీ సాంబార్ ఉద్యమంలో విద్యను పట్టించుకోవాలా, టీఆర్ఎస్ ఉద్యమంలో కూడా విద్యను పట్టించుకోలే. మరి ఇట్లా ఎంతకాలం అనేది మన తెలంగాణ సమాజం వెనుకపోవాలా? తెలంగాణ సమాజాన్ని ఉక్కుపాదంతో గత పాలకులు మరి నొక్కిపెట్టడం జరిగింది. ఇప్పటికైనా మేల్కొని మన తెలంగాణ రాష్ట్ర సేన నుండి మా కవితమ్మ గారు ఒక కొత్త పార్టీ, కొత్తదనాన్ని, కొత్త వెలుతురుని తీసుకొచ్చింది. దయచేసి నేను ఒకటి పాలకులకు మరి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను, విజిలెన్స్ దాడులు అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు కూడా కొన్ని నియోజకవర్గాలలో, కొన్ని డివిజన్లలో, కొన్ని మండలాలలో విద్య లేదు, వైద్యం లేదు. పరాయి రాష్ట్రాల నుండి వచ్చి ఈరోజు విద్యా సంస్థలు నిర్మిస్తున్నారు. పరాయి రాష్ట్రాల టీచర్లే వాళ్ళే ఉంటారు, ఆఫీస్ బాయ్ వాళ్ళే ఉంటారు, అక్కడ సంస్థ వాళ్ళే ఉంటారు. మళ్ళీ వాటికి ఫీజులు లక్షల రూపాయలలో వసూలు చేసి తెలంగాణ సంపదని దోచుకుంటున్నారు. వాటిపై విజిలెన్స్ దాడులు చేయించండి. అట్లాగే ఎవరికైతే ఆ విద్యా సంస్థలు నడిపించి మరి ఆ యొక్క నిధులు దోచుకుంటున్నారో వారిపై సిబిఐ వాళ్ళకి చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఈరోజు టీవీ పెడితే మర్డర్లు తప్పితే ఇంకా వేరే ఏం లేవు. గాంధీ హాస్పిటల్లో 15 మర్డర్లు రోజుకు. క్రైమ్ రేట్ పెరిగిపోయింది, అడిగిన వాళ్ళకి క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఉస్మానియాకి వెళ్తే 8 మర్డర్ కేసులు వస్తున్నాయి, క్రైమ్ రేట్ పెరిగిపోయింది. దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపిస్తున్నాను, తెలంగాణ రాష్ట్ర సేన నుండి, తెలంగాణ జాగృతి నుండి ఉక్కుపాదంతో విజిలెన్స్ దాడులు చేయించండి. అలాగే సిబిఐ దాడులు చేయించండి. సిబిఐ దాడులు అనే టీవీ పెడితే సిబిఐ దాడులు అనేది పోయింది, దాడులు కనబడట్లేదు. విజిలెన్స్ దాడులు అన్న మాట ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 25 సంవత్సరాల కింద విజిలెన్స్ దాడులు జరిగాయి. జైళ్ల శాఖలో విజిలెన్స్ దాడులు, విద్యాశాఖలో విజిలెన్స్ దాడులు, విద్యుత్ శాఖలో విజిలెన్స్ దాడులు, వైద్య శాఖలో విజిలెన్స్ దాడులు. మరి ఆ మాట ఎక్కడ పోయింది? అంటే తెలంగాణ సమాజం ఎటుపోతుంది?